సమ్మక్క సారక్క మేడారం జాతర ఆల్మోస్ట్ ఒక 40% తెలంగాణలోనే కాకుండా మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఒక తెలంగాణలోనే 40% మంది పోతారు. కిక్కిసి ఉంది ఇప్పుడు మేడారం చూస్తే. ఇంకా గతంలో కంటే కూడా గత ప్రభుత్వంలో ఉంటే కూడా ఇంకా అద్భుతంగా వసతులు ఉంటాయని భావించారు భక్తులు. ఎందుకు అనుకున్నారు చెప్పండి ఈ విషయం? ఎందుకు అనుకున్నారంటే వీళ్ళు చాలా గొప్పగా బాహటంగా 250 కోట్లు మేము కేటాయించి చాలా అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకోవడంతో భక్తులు నిజంగానే నమ్మి ఆడికి పోతే ఇలా గోసపడుతున్నారు. 10 గంటల సమయం పడుతుంది, విపరీతమైన ట్రాఫిక్, టాయిలెట్ సౌకర్యం లేదు, కరెంటు లేదు, షెల్టర్స్ లేవు. ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటాడా వాళ్ళ మాటల్లో చూస్తుంటే పాపం ఆవేదనలో వాళ్ళు తిడుతున్నారు. ఎక్కడ సీతక్క, ఎక్కడ ఇంత గొప్పలు చెప్పిన సీతక్క ఎక్కడ అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. మహిళలు మేము తెలంగాణ బిడ్డలమే కదా, మేము భక్తులమే కదా, గతంలో ఎన్నడూ కూడా మేము ఇట్లాంటి ఇబ్బందులు పడలేదు, ఇవాళ మేము ఘోరమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే పాపం బాధ అవుతుంది. దర్శనం చేసుకుందామంటే కిక్కిరిసిపోయిన జనము ఒక ఆడ నివారించడానికి లేదు. అదొక్కటే కాదు, ఈ తోపులాటలో ఎక్కడ వక్త అక్కడ మహిళల మీద చేతులు వేసి తాకరాని చోట తాకుతున్నారన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయినా మీకు ఎందుకు కనబడతలేదు? బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఏమో అమెరికాలో ఉన్నాడు, ఇక పోలీసులనేమో ఆడ పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టడానికేమో అబ్బే మనం ఇక్కడ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏదో అయిపోతుంది, మనం విచారించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం భద్రత కల్పిస్తారు? ఇవాళ నేను చెప్తున్న మాట కాదు, మేడారం జాతరకు ఇక్కట్లు పడి బాధలు పడి అవమానం పడి ఆవేదన పడి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఒక్కసారి వినుర్రి, మీకు అర్థమవుతుంది. ఆ కష్టాలు ఒక్కసారి చూడుండ్రి. కేసీఆర్ అప్పుడు అంతేనా? చిన్న పిల్లలు